అసెంబ్లీ చాలా నాడు డుమ్మా సెంటర్ బడ్జెట్ మీద చర్చ నాడు డుమ్మా తెలంగాణ బడ్జెట్ మీద మాట్లాడమంటే డుమ్మా కరెంట్ కథలు వెళ్ళినాడు డుమ్మా కాళేశ్వరం చర్చకు డుమ్మా 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 రాలేదనకుండా బట్టిసార్ బడ్జెట్ పెట్టినాడు వచ్చి చీల్చి చెండాడతామని ఓ డైలాగ్ దంచి కేసీఆర్ మళ్ళా అసెంబ్లీకి వస్తే ఓటు ఎంతో అనుభవం ఉండి 9.5 ఏళ్లు సీఎంగా చేసిన సీనియర్ లీడర్ సారు ఇవాళ సుత డుమ్మే ఇవాళ అంతా కరెంటు గయ్యం నడిచింది అసెంబ్లీలా చీకట్లున్న తెలంగాణను ఎలుగులకు తెచ్చినామని పాత సర్కారోళ్ళు లే కరెంటు పేరు మీద 1000 కోట్లు తిన్నారని ఈ సర్కారోళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ పాత గవర్నమెంట్ కు సూటు పెట్టిండు సీదా ఐఏఎస్ ఆఫీసర్లు కాలు మొక్కుతారా అధ్యక్ష? ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా? బ్యూరోక్రాట్లతో కాలు మొక్కించుకున్న చరిత్ర. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను మాట్లాడనీయలేదని మొత్తం చెప్పుకొచ్చిండు గిట్లా. ఒక్క నిమిషం కూడా మైకి ఎక్కిపోయేటోళ్ళు 100 మంది కౌరవులాగా మీదికి పంచపాండవులాగా 6 ఉంటే నన్ను కొడతానికి వచ్చిన మీదికి. అటెన్కప్పటి కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సార్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కు నడుమ మస్తు గడబడ అయింది. అక్కడి నుండే ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటు కొన్నాం, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లు కట్టుడు చాలు చేసినామని ఈసారి గొప్పగా చెప్తుంటే కాంట్రాక్టర్లంతా మీ పాటోళ్ళు మీ చుట్టాలే అని అటుకెళ్లి సీఎం సార్ అరుచుకున్నాడు. 90,000 కోట్లు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం. జైపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష. ఇక్కడ కూర్చున్నోళ్ళు పొంకనాలు కొడుతున్నోళ్ళు ఎవడేం చేయలే. బిహెచ్ఎల్ నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష? చైర్మన్ గారు ఎవరికైనా వీళ్ళ బినామీలు, వీళ్ళ బంధువులు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటారు అధ్యక్ష? భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్నేళ్ళకు పూర్తయింది అధ్యక్ష? ఇవాళ కూడా నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష. అసలు అప్పుడు ఏమైందో బయటికి తెస్తానికి వేసిన కరెంట్ ఎంక్వైరీ కమిషన్ మీద కూడా లొల్లయింది. మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిచంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు. మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే, మీరు సంచుల మోసచంద్రుడు వాడు. కేసీఆర్ గారి వాదన కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అధ్యక్ష. ఇట్లా మాట్లాడితే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది. చైర్మన్ ను మార్చి మీరు ఒక విచారణ కొనసాగించండి అని కోర్టు ఇచ్చింది. వాళ్ళ క్లీన్ చిట్ వచ్చినట్టు కాదు, కేసీఆర్ వాదనను కోర్టు తిరస్కరించింది స్పష్టంగా సుప్రీంకోర్టు. ఇప్పుడు గొంతులో వెలక్కాయ పడ్డట్టు కక్కలేక మింగలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సార్ ఊకుక చంద్రబాబు గారిని తలుసుడుతోటి అదోలోలి షురు అయింది. ఆనాటికి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇక్కడే ఉన్నారు, ఎమ్మెల్యేగా ఇక్కడే ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద నేను మాట్లాడిన అధ్యక్ష, వీళ్ళు మాట్లాడలే. సేమ్ సమయంలో పార్లమెంట్ లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డులు తీయండి అధ్యక్ష. పక్క రాష్ట్రంలో ఉన్న మా బాస్ చేసింది కరెక్టే కానీ ఇక్కడ చేస్తే తప్పని చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష? కీర్తిశేషులు నాయన నరసింహారెడ్డి టీఆర్ఎస్ మంత్రి కాదా? మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు. మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది. ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటది అధ్యక్ష. అది మీ లక్షణం, మీ బ్లడ్ ఉంది, మీ డిఎన్ఏనే అది. ఇవన్నీ సరిపోలేదని అరెస్ట్ లో ముచ్చట కూడా వెళ్ళే. చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం. మళ్ళీ ఎట్లా గాడికి వస్తా అనుకుంటున్నాడు ఏమో. ఫామ్ హౌస్లు కట్టుకున్నది మీరు, నియమాలు ఉల్లంఘించింది మీరు. వాటిని బయట పెట్టినందుకు ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు పెట్టింది అధ్యక్ష చెర్లపల్లిలా. నేను భయపడలే, లొంగిపోలే, నిలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష. మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా. పాత బస్తీల పోలీసుల పెత్తనం పెరిగింది, ఇండ్లకి వచ్చి పోర్లను కొడతాండ్రు. ఇక నేనే గల్లీలకు వస్తా, ఎవరు వస్తారో రారి అని సర్కార్ కు వార్నింగ్ ఇచ్చిండు అక్బర్ బాయ్ సార్. కాలేజీలు స్కూల్స్ కడతా అంటే ఆ రూల్ ఈ రూల్ అని పర్మిషన్ ఇస్తలేరట. ఒక ఆయన వచ్చి గీ అన్ని ఎందుకు సారు 10 లక్షలు కొట్టు అంతా చేసి పెడతా అన్నాడట. वो गरीब के बच्चे को मारा जा रहा है, पीटा जा रहा है. वो गरीब का बच्चा मेरा बच्चा है. मैं कह रहा हूँ अगर पुराने शहर में पुलिस आएगी तो अकबरुद्दीन ओवैसी ठहरेगा होल सिटी के गलियों में. 11 बजे के बाद देखता हूँ किसकी हिम्मत है, किसको मारते हैं. ఆర్టీసీ బస్సులు ఆటో డ్రైవర్ల తిప్పల మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ అన్నకు మంత్రి సీతక్కకు నడుమ లొల్లి నడిచింది జరసేపు. సొంతంగా ఆటోలు ఉన్న వాళ్ళకి ఈఎంఐలు వెళ్తలేవు, కిరాయి తెచ్చుకున్న వాళ్ళకి కిరాయి కట్టే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ మీరే బస్సులు పెంచండి, బస్సులు పెంచండి అని మీరే అంటారు. బస్సులు పెంచిన తర్వాత మరి ఆయనతో
ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా. బా కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షల మందికి 5 లక్షల ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష. పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు. నీ దురహంకారం మాటలు మానుకో కౌశిక్ రెడ్డి. నీలాంటి దుర్మార్గపు నాలెడ్జ్ నాకు లేదు. నేను కరెక్ట్ ప్రజల కోసం ఆలోచించే నాలెడ్జే నా దగ్గర ఉంది. చేరుకు మీరు ఎట్లా కనిపిస్తుండ్రంటే యుద్ధానికి పోతారు చూడు, అట్లా కనిపిస్తుంది. మీరు చేతులు గీతులు కిందికి దించి మంచిగా నీట్గా ఇది చేసి చెప్తే మంచిగా మహిళా మంత్రికి క్షమాపణ చెప్పండి. మహిళా మంత్రి గారికి ఏమైనా బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్.